కరోనా తర్వాత చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన హెచ్ఎంపీవీ హ్యూమన్ మెటానిమో వైరస్ ఇప్పుడు భారతదేశాన్ని కూడా వణికిస్తోంది. ఇప్పటికే చైనాలో ఈ వైరస్ హ్యూమన్ మెటానిమో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ బారిన పడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు చైనాలోనే ఎక్కువగా కనిపించిన హెచ్ఎంపీవీ వైరస్ కేసులు ఇప్పుడు మలేషియాలోనూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో మళ్లీ కరోనా తరహా పరిస్థితి వస్తుందేమో అని అన్ని దేశాల ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ వైరస్ల దాడితో చైనా వ్యాప్తంగా ఆ దేశం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. దీంతో హెచ్ఎంపీవీ వైరస్ భారత్లో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం అలర్ట్ అవుతోంది. దీంతో 2 తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమవుతున్నాయి. ఇంతలోనే ఈ కొత్త వైరస్ చాప కింద నీరులా భారత్కు పాకింది. కర్ణాటకలో 2025 జనవరి 6న 2 కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఐసీఎంఆర్ వెల్లడించింది. బెంగళూరులో 3-8 నెలల వయసున్న 2 చిన్నారులకు ఈ వైరస్ సోకినట్టు తెలుస్తోంది. ఫ్లూ నమూనాలలో దాదాపు 0.7% హెచ్ఎంపీవీగా గుర్తించబడ్డాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ వార్తను అధికారికంగా గుర్తించి కేంద్రానికి సమాచారం అందించింది. అయితే హెచ్ఎంపీవీ ఆ చిన్నారులకు ఎలా సోకింది అనేది తెలియటం లేదు. అయితే ఈ సంఖ్య ఇంతటితో ఆగిపోతుందా, లేక కేసుల సంఖ్య పెరుగుతుందా అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే అసలు ఈ వైరస్ సోకిన చిన్నారులు విదేశాల నుంచి వచ్చినవారు కాదు. అలాగే వారి బంధువుల్లో కూడా ఎవరూ విదేశాల నుంచి వచ్చినవారు లేరు. కానీ ఆ చిన్నారులకు వైరస్ ఎలా సోకింది, ఈ వైరస్ కుటుంబ సభ్యుల నుంచి సోకిందా అనేది తెలియాల్సి ఉంది. ఈ హ్యూమన్ మెటాప్రోమో వైరస్ సాధారణంగా 11 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలలో వస్తుందని అంచనా వేస్తున్నారు వైద్యులు. 2 చిన్నారులను ఐసోలేషన్ చేసి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. హెచ్ఎంపీవీ వైరస్ శ్వాసకోశ వ్యాధులు కలిగించే ఒక రకమైన వైరస్గా గుర్తించారు. ఇది పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వ్యక్తులను వేగంగా ప్రభావితం చేస్తుంది. దీని లక్షణాలు సాధారణంగా ఫ్లూలాగా ఉంటాయి. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, గొంతునొప్పి, దగ్గు ఉంటుంది. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడతారు. హెచ్ఎంపీవీ వైరస్ తీవ్రమైతే న్యూమోనియా, బ్రాంకైటిస్ వచ్చేందుకు అవకాశం ఉంది. హెచ్ఎంపీవీ లక్షణాలను వెంటనే గుర్తించకపోతే ప్రమాదకరంగా మారే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరికైనా నిరంతర జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, అలసట, బలహీనత వంటి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. హెచ్ఎంపీవీ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే కోవిడ్ వచ్చిన టైంలో మనం తీసుకున్న జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అందుకే ఈ డేంజరస్ వైరస్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి ఎల్లప్పుడూ మాస్కు ధరించాలి. మీ చేతులను తరచుగా శానిటైజ్ చేసుకోవటం, సబ్బుతో కడగటం చేయాల్సిందే. ప్రస్తుతం ఈ వైరస్కు వ్యాక్సిన్ లేదు. కాబట్టి నివారణ ఒక్కటే మార్గం. వైరస్ సోకకుండా తగినంత స్వీయ జాగ్రత్త తీసుకోవాలి.